హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఆలూ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలను ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని అల్లం పచ్చిమిరపకాయలకు ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ కూడా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత అందులో 1/2 కిలో ఉడికించిన బంగాళదుంపలను పైన పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలను మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ఆలూ ఫ్రై మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను వేడివేడిగా అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఆలూ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.